కూకట్పల్లి డివిజన్లోని ప్రగతి నగర్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంట్ షాక్ గురైన బాలుడు రాహుల్ సుమిత్ర నగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత 5 నెలల క్రితం బతుకుదెరువు కోసం ప్రగతి నగర్లో నివాసముంటూ పక్కనే ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. దీనిలో భాగంగా నిన్న పతంగి కోసం వెళుతూ కరెంట్ షాక్ గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో బాలుడు పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోయారు. కుటుంబ పోషణ కోసం తండ్రి ర్యాపిడో చేస్తూ జీవనం సాగిస్తుండగా ఈ విషాదం జరగడంతో కుటుంబంలో విషాద చేయాలనుకున్నాయి. 2 రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్లు వారు వాపోయారు. ప్రభుత్వం తమ గోడును ఆలకించి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి తమకు సహాయం అందించాలని కోరారు. నా పేరు రూపా సార్. మా బాబు నిన్న కరెంటు దగ్గరికి వెళ్ళి పతం తీసుకోవడానికి వెళ్ళి అక్కడ పడిపోయాడు సార్. నాకు తెలీదు. అందరు వెళ్ళి చూసేసరికి నేను తర్వాత వెళ్ళాను సార్. వెళ్తే ఆయన తప్పు పడిపోయాడంట. బస్సు వాళ్ళు అందరూ వచ్చి ఆదుకున్నారు సార్. హాస్పిటల్ జాయిన్ చేశాను. ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు సార్. ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తారని కోరుకుంటాం. మాకు ఏం లేదు సార్, మేము పేదవాళ్ళం. బాబు పరిస్థితి చెప్పలేని అంటున్నారు సార్. 2 days వరకు చెప్తాను సార్. ఒక నిన్నే వచ్చాం సార్. ఇక్కడ ఇంకా ఏం చెప్తలేడు సార్. బాబు కూడా ఏం కలుగుతలేదు. నిన్న 1 o'clock ఆ టైంలోన మా చెల్లెలకు కొడుకు ఆడుకుంటూ ట్రాన్స్ఫార్మర్కి తాకిండు. అది బై మిస్టేక్ యాక్సిడెంటల్గా అయిపోయింది. సివియర్గా ఉంది తనకి. వాడు ఇప్పుడు కోలుకోలేని పరిస్థితులు ఉన్నాడు. ఇప్పటికే 24 hours అయింది. ఇంకొక 48 hours దాకేం చెప్పలేమంటున్నారు డాక్టర్స్. ఇప్పటికి మాకు హెల్ప్ అంటే సిఎస్ఆర్ తరపు నుంచి, ఎమ్మెల్యే గారి తరపు నుంచి కొంచెం అంత అందుతుంది. బస్తీ వాళ్ళకి ఇట్లా కొంచెం కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా డాక్టర్స్ అంటే 48 hours వరకు ఏం చెప్పలేమంటున్నామన్నా. నిన్న అడ్మిట్ చేసినాము, ఇప్పటి వరకు ఏం చెప్పలేమంటున్నారు. కండిషన్ అంటే అబ్జర్వేషన్ ఉన్నాడు, ఇంకా ఏం చెప్పలేమనే అంటున్నారు. ఇంకో 48 hours దాకా ఏం చెప్పలేము మేమైతే అంటున్నారు.